జాగృతి జానకి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అది గమనించిన అఖిల్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి, దేని గురించి ఆలోచిస్తున్నావమ్మా? నేను ఇంటికి తీసుకొచ్చిన ఆవిడని నువ్వు ముందే చూసావా? ఆవిడ నీకు పరిచయం ఉందా అని అడుగుతాడు. ఇక జాగృతి కంగారుగా, నేను ఎవరి గురించి ఆలోచిస్తే నీకెందుకు? అయినా నువ్వు ఎవరెవరినో ఇంటికి తీసుకొచ్చి వాళ్ళు నాకు తెలుసా అని అడిగితే నాకెలా తెలుస్తుంది? అయినా నువ్వు అలా ఎందుకు అడుగుతున్నావు? చూడకిల్, నువ్వు ఎవరికైనా సహాయం చెయ్యాలి అనుకుంటే అది బయటే చెయ్యి. అంతేకాని వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళని ఇంట్లో వాళ్ళందరికీ పరిచయం చేసి వాళ్లతో పరిచయాలు పెంచుకోవడం మంచిది కాదు. బయట వాళ్ళ పరిచయాల వల్ల సొంత వాళ్ళ బంధాలు తెగిపోయే ప్రమాదం ఉంది. అలా ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి తీసుకురావడం నాకు ఇష్టం లేదు. ఇంకెప్పుడు బయట వాళ్ళని ఇంట్లో తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళకి పరిచయం చేయాలని చూడొద్దు. ఇలాంటి పనులు ఇంకెప్పుడు చెయ్యొద్దు అని జాగృతి అంటూ ఉంటుంది. ఇక అఖిల్ అయితే, ఎందుకు అమ్మ ఇలా రియాక్ట్ అవుతుంది, నేను ఇప్పుడు ఏమన్నానని అని అనుకుంటూ ఉంటాడు. ఇక ఇదంతా వింటున్న గీత కూడా సందేహమే లేదు, జానకి అత్తయ్యకి జాగృతి అత్తయ్యకి ముందే పరిచయం ఉంది. కానీ అది తెలుసుకోవడం ఎలాగా? జాగృతి అత్తయ్య బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు, ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో గీతకి బార్ కౌన్సిల్ నుంచి ఫోన్ వస్తుంది. రేపు బార్ కౌన్సిల్లో ఫైనల్ హియరింగ్ ఉంది, వచ్చి అటెండ్ అవ్వమని చెప్తారు. గీత చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. బార్ కౌన్సిల్లో నా ఫైనల్ హియరింగ్ అయిపోతే నేను మళ్ళీ జాబ్ లో చేరొచ్చు, నేను లాయర్గా కొనసాగొచ్చు. ఈ సంతోషకరమైన విషయాన్ని వెంటనే అత్తయ్యకి చెప్పాలి అని జానకికి ఫోన్ చేస్తుంది. జానకి ఫోన్ లిఫ్ట్ చేయగానే గీత ఇలా చెప్తూ ఉంటుంది, నాకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య, బార్ కౌన్సిల్ నుంచి ఫోన్ వచ్చింది, ఫైనల్ హియరింగ్ కి రమ్మని చెప్పారు. నేను అక్కడికి వెళ్లి నేను ఏ తప్పు చెయ్యలేదని నిరూపించుకునే సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి అత్తయ్య. ఎలాగైనా తిరిగి నా ఉద్యోగాన్ని నేను సంపాదించుకుంటానన్న నమ్మకం నాకుంది అత్తయ్య అని చెప్తూ ఉంటుంది. ఇక జానకి కూడా, చాలా మంచి విషయం చెప్పావమ్మా, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది గీత. నువ్వు ఎలాగైనా తిరిగి మళ్ళీ కోర్టులో లాయర్గా అడుగు పెట్టాలి. ఆ మహారథి పాపం పండాలంటే నువ్వు ఇది చెయ్యక తప్పదు. నేను అనుకున్నది నెరవేరాలంటే నువ్వు తప్పకుండా కోర్టులో అడుగు పెట్టాలి గీత, బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్తూ ఉంటుంది. ఇక గీత ఫోన్లో అత్తయ్య అత్తయ్య అని మాట్లాడుతూ ఉండడం విన్న అఖిల్ అయితే, మా అమ్మ ఇంట్లోనే ఉంది, మరి గీత ఎవరిని అత్తయ్య అని మాట్లాడుతుంది, ఎవరితో మాట్లాడుతుందబ్బా అని వెనకే ఉండి వింటూ ఉంటాడు. గీత ఫోన్ మాట్లాడేసి వెనక్కి తిరిగి చూస్తే అఖిల్ తననే చూస్తూ ఉండడం గమనించి, తను మాట్లాడేది వినేశాడా, నా మీద అనుమానంగా చూస్తున్నాడంటే విన్నట్టున్నాడే అని అనుకుంటూ, ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతుంది. ఎవరితో ఇంత సీక్రెట్ గా మాట్లాడుతున్నావు? మా అమ్మ ఇక్కడే ఉంది, మరి ఎవరిని అత్తయ్య అని పిలుస్తూ మాట్లాడుతున్నావు? ఎవరా అత్తయ్య, ఏంటా కథ అని అడుగుతూ ఉంటాడు. అంతలో జాగృతి అక్కడికి వచ్చి, ఏంట్రా గీత మీద అరుస్తున్నావు అని అంటుంది. ఇక గీత అయితే, చూడండి అత్తయ్య, నేను ఎవరితో ఫోన్లో మాట్లాడినా నన్ను అనుమానించి అనవసరంగా ఇలా అరుస్తూ ఉన్నాడు అని చెప్తూ ఉంటుంది. అది కాదమ్మా, ఎవరినో అత్తయ్య అని మాట్లాడుతూ ఉంది, ఎవరా అత్తయ్య అని అడుగుతున్నాను అని అఖిల్ అంటాడు. ఇక గీత అయితే, చూడండి అత్తయ్య, మా ఇంటి దగ్గర ఉన్న ఆంటీని నేను అత్తయ్య అని పిలుస్తూ ఉంటాను. నన్ను బార్ కౌన్సిల్ వాళ్ళు హీరింగ్ కి రమ్మని చెప్పారు కదా, ఆ విషయమే అత్తయ్యతో చెప్తున్నాను. అది అఖిల్ విని ఇలా మాట్లాడుతున్నారు అని చెప్తుంది. ఇక అఖిల్ అయితే గీతతో ఇలా అంటూ ఉంటాడు, నువ్వు కోర్టుకు వెళ్లి లాయర్గా వాదించడం నాకిష్టం లేదు. బయట సమస్యలన్నీ ఇంటి మీదకి తీసుకొచ్చి అనవసరమైన టెన్షన్లు పెట్టుకోవడం నాకిష్టం లేదు, అందుకే నువ్వు ఇంట్లోనే ఉండు అని అంటాడు. ఇక గీత, చూడండి అత్తయ్య ఎలా మాట్లాడుతున్నారో, ఒక లాయర్గా న్యాయం కోసం పోరాడడం తప్ప అని అడుగుతుంది. ఇక జాగృతి అయితే, అవునరా, తను లాయర్గా మంచి పేరు తెచ్చుకుంటే నీకే కదా ఒక భర్తగా గౌరవంగా ఉంటుంది, అయినా మీ నాన్నగారే నిన్న ఒప్పుకున్నారు, మళ్ళీ నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. అఖిల్ ఇలా చెప్తూ ఉంటాడు, అది కాదమ్మా, గీత తప్పు చేసింది కాబట్టే కదా సస్పెండ్ చేశారు, మళ్ళీ ఇప్పుడు బార్ కౌన్సిల్ కి పిలిచినా కూడా ఏదో ఒకటి చెప్పి మళ్ళీ ఇంటికి పంపిస్తారే కాని తనని మళ్ళీ లాయర్గా అయితే రానివ్వరమ్మా అని చెప్తూ ఉంటాడు. అఖిల్ వాళ్ళ నానమ్మ ఇలా అంటూ ఉంటుంది, ఎందుకు అఖిల్ అలా మాట్లాడుతున్నావు, మీ నాన్న పెద్ద లాయర్ కదా, మీ నాన్న గీత గురించి చెప్పారంటే వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు వేయకుండా గీతను మళ్ళీ లాయర్గా రమ్మంటారు. ఆ మాటకి అఖిల్ ఇలా అంటూ ఉంటాడు, మీరు ఎన్నైనా చెప్పండి, గీత బయటికి వెళ్లి లాయర్గా తన వృత్తిని కొనసాగించడం నాకిష్టం లేదు, అసలు గీత నాకు భార్యగానే సెట్ అవ్వదు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మహారథి విద్యాసాగర్తో మాట్లాడుతూ ఉంటాడు. జానకి వాళ్ళ ఇంటికి వచ్చిన విషయాన్ని విద్యాసాగర్తో చెప్పడంతో ఇక విద్యాసాగర్, అవునా బావగారు, ఏంటి మీ ఇంటికే వచ్చేసిందా,
మరి నువ్వు చూస్తూ ఎలా ఊరుకున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఇక మహారథి కోపంగా, చేసిందంతా మీరు చేసి నన్నంటారేంటి బావగారు? చంపమని చెప్తే దద్దమ్మలను పంపించి తను తప్పించుకునేలా చేశారు. రెండోసారైనా సరిగ్గా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారంటే అదీ లేదు. నిన్ను నమ్ముకోవడం వల్లే ఇదంతా జరిగింది. నా పని నేనే చేసుకుని ఉంటే నేను ప్రశాంతంగా ఉండేవాడిని. నా ప్లాన్ నేను వేసుకుని ఉంటే ఆ జానకిని ఎప్పుడో చంపేసి ఉండేవాణ్ణి. నిన్ను నమ్ముకుంటే ఏమీ జరగదని అర్థమైపోయింది. ఇక ఆ జానకి సంగతి నేను చూసుకుంటాను, మీరు వదిలేయండి బావగారు. ఇక మీదట నాకు ఎలాంటి సహాయము చేయాల్సిన అవసరం లేదు అని కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక విద్యాసాగర్ అయితే, అలా అనకండి బావగారు, ఏ పని చేసినా మన ఇద్దరం కలిసే చేశాము. ఇప్పుడు నువ్వు కష్టాల్లో ఉన్నావని నిన్ను వదిలేసి నేను ఎలా వెళ్ళగలను అని సర్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నేను మంచివాళ్ళనే పంపించాను బావగారు, కానీ సమయానికి అఖిల్ వచ్చి కాపాడతాడని నాకేం తెలుసు? అఖిల్ రావడం వల్లే కదా తను బ్రతికిపోయింది అని అంటూ ఉంటాడు. ఇక మహారథి అయితే, మీరు చేసిన తప్పులకి అఖిల్ని అడ్డు పెట్టుకుంటారెందుకు? మీరు చేతగాని వాళ్ళని ఒప్పుకోండి, అంతేకాని అఖిల్ని అడ్డు పెట్టుకుని తప్పించుకోవాలని చూడొద్దు. ఇక ఈ విషయంలో మీ జోక్యం అనవసరం, ఇక బయలుదేరండి అని అంటాడు. విద్యాసాగర్ మనసులో ఇలా అనుకుంటాడు. బార్ కౌన్సిల్ సమావేశంలో గీతకి మళ్లీ ఉద్యోగం వచ్చిందనుకో, తను మళ్లీ లాయర్గా కోర్టులో అడుగు పెడితే లేనిపోని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఈ జానకి విషయంలో కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకొచ్చిన బాధ, నేను తప్పుకుంటేనే మంచిది అని అనుకుంటూ, సరే బావుగారు, నేను ఎంత చెప్తున్నా మీరు వినడం లేదు కాబట్టి ఇక మీ ఇష్టం అని చెప్పి విద్యాసాగర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గీత ఫైనల్ హీరింగ్ కి వెళ్లడానికి రెడీ అయి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో అఖిల్ అక్కడికొచ్చి, ఏంటి ఇంకా వెళ్ళలేదా? ఫైనల్ హీరింగ్ కి రమ్మని పిలిచారు అని చెప్పావు, వెళ్ళినా కూడా ఎటు ఉద్యోగం ఇవ్వరని నువ్వే డిసైడ్ అయిపోయావా? నువ్వు ఎలా లాయర్గా మళ్ళీ కోర్టులో అడుగు పెడతావో నేను చూస్తాను. నిన్ను లాయర్గా కోర్టులో అడుగు పెట్టనీయకుండా ఉండడానికి నేనేం చేయాలో అన్నీ చేస్తాను అని అఖిల్ అంటూ ఉంటాడు. ఇక గీత కోపంగా, అసలు నువ్వెవరు నా జీవితాన్ని డిసైడ్ చేయడానికి? నీకు నాకు సంబంధం ఏంటి? నేను ఇప్పుడే వెళ్లి మీ అమ్మగారికి నీకు నాకు పెళ్లి కాలేదని చెప్పి నా దారిని నేను వెళ్ళిపోతాను. మీ అమ్మగారు నిన్ను నన్ను నిజమైన భార్యాభర్తలుగా భావించి చాలా ప్రేమను పెంచుకున్నారు. మనిద్దరం బాగుండాలని కోరుకుంటున్నారు. నువ్వు నన్ను నిన్న అన్న మాటలకి మీ అమ్మగారు చాలా ఫీల్ అయ్యారు. నిన్నటి నైట్ అంతా తను బాధపడుతూనే ఉన్నారు. అసలు భోజనం కూడా చెయ్యలేదు. నేను దాని గురించి ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఇప్పటికీ ఇంకా ఏదేదో మాట్లాడుతున్నావేంటి? అయినా నాకెందుకు? నేను వెళ్లి జరిగిన విషయాన్ని మీ అమ్మగారికి చెప్పేస్తాను. ఇక ఈ అబద్ధాన్ని మోయడం నా వల్ల కాదు అని గీత అంటూ ఉంటుంది. ఇక అఖిల్ అయితే, ఏంటి నిన్నటి నుంచి మా అమ్మ భోంచేయలేదా? మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు అని గీతని లాక్కొని వాళ్ళమ్మ దగ్గరికి తీసుకెళ్తాడు. జాగృతి సోఫాలో కూర్చుని ఉంటుంది. ఇక అఖిల్ అయితే గీతని నేరుగా వాళ్ళమ్మ దగ్గరికి తీసుకెళ్లి నిలబెట్టి ఇలా చెప్తూ ఉంటాడు. నేను నిన్న గీతని అన్న మాటలకి నువ్వు హర్ట్ అయ్యావని, నిన్నటి నుంచి భోంచేయలేదని గీత చెప్తుంది. నిన్న ఏదో టెన్షన్ లో గీతని అలా అనేశానే కానీ గీత మీద నాకేం కోపం లేదమ్మా. ఏం చేస్తే నా మీద కోపం పోతుంది? పోనీ గీతకి సారీ చెప్పనా అని సారీ గీత అని అంటూ ఉంటాడు. ఇక గీత అఖిల్ని ఆడుకోవాలని భావించి, ఏంటి వినిపించట్లేదు, కాస్త గట్టిగా చెప్పండి అని అంటుంది. అఖిల్ మళ్ళీ సారీ గీత అని చెప్తాడు. వినిపించట్లేదు అని అంటుంది. ఇక అఖిల్ అయితే, నీకు వినిపిస్తుందని నాకు తెలుసు, నువ్వు కావాలనే అలా అంటున్నావు. నేను ఆ రోజు నువ్వు సారీ చెప్పినప్పుడు వినిపించట్లేదు అని అన్నాను కదా, దానికిప్పుడు నువ్వు రివెంజ్ తీర్చుకుంటున్నావని నాకు అర్థమైంది అని అంటూ ఉంటాడు. ఇక అఖిల్ వాళ్ళ నానమ్మ ఇదంతా చూసి మనసులో ఇలా అనుకుంటుంది. మీకు పెళ్లి కాకపోయినా అయినట్టు ఎంత బాగా నటిస్తున్నారు, కానీ మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఇష్టం మాత్రం ఉంది, అది అర్థమవుతుంది. ఆ ఇష్టాన్ని ప్రేమగా మారేలా నేనే చేస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది.